త్వరలో ప్రవేశపెట్టనున్న ఏపీ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని పౌర సమాజ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఏలూరులోని లేడీస్ క్లబ్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బడ్జెట్పై పౌర సమాజ ప్రతినిధుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించిన ప్రతినిధులు పలు తీర్మానాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని, ఈ నేపథ్యంలో దళిత గిరిజన బడ్జెట్ వాచ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో బడ్జెట్ వాచ్ రాష్ట్ర కన్వీనర్ అల్లాడి దేవకుమార్, జిల్లా కన్వీనర్ సింగవరపు జ్యోతి, ఆర్ మణిసింగ్, ఎం అజయ్బాబు, జి వెంకటేశ్వరరావు, రమాదేవి, ఝాన్సీరాణి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఆ ప్రాసెస్ను కూడా స్టార్ట్ చేశారు. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంటు మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలతోటి కలిసి చర్చిస్తూ ఉంది. మరి అయితే దళిత గిరిజన బడ్జెట్ వాచ్ మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ హక్కుల కోసం పనిచేస్తున్నారో వాళ్ళ అభిప్రాయాలని సేకరించాలి అని చెప్పేసి ఉద్దేశంతో మరి ప్రతి జిల్లాలో కూడా ఈ జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి బడ్జెట్ అనేది ఎస్సీ ఎస్టీల అవసరాలకు అనుగుణంగా, వాళ్ళ యాస్పిరేషన్కి అనుగుణంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధుల్ని ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఎక్స్క్లూజివ్ స్కీమ్స్, ప్రత్యేకమైన పథకాలకి కేటాయించి ఖర్చు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంపై పౌర సమాజ ప్రతినిధుల సదస్సు జరపడం జరుగుతుంది. దీనిలో ప్రభుత్వం వచ్చే రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. ఈ విషయం మనకు తెలిసిందే కదా. ఆ విషయమై ప్రభుత్వం శాఖలన్నీ కూడా బడ్జెట్ పైన ఒక ప్రతిపాదనలు తయారు చేయటం జరుగుతుంది. బడ్జెట్ వాచ్ మెంబర్స్ అందరూ కలిసి ఇప్పుడు ఈ ప్రతిపాదనని వచ్చే ఈ సభ్యులందరూ కూడా ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.